దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ గజానన మహారాజ్ దిగంబర. దాసగణుకృత శ్రీ గజానన విజయము మొదటి అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. జయ 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 హే గణపతి గౌరీపుత్ర మయూరేశ్వర. ఏ పని ప్రారంభించుటకైనను ముందు పెద్ద పెద్ద విద్వాంసులు, సాధువులు, యోగులు, సత్పురుషులు నిన్ను స్మరించక ముందుకు పోలేరు. నీ కృప కలిగినప్పుడు అన్ని బాధలు, ఆపదలు అగ్ని స్పర్శ చేత దూది ఎలా భస్మమవుతుందో అలా ఇట్టే మాయమవుతాయి. అందుచేత నేను దాసగణు గజానన విజయ గ్రంథ రచయిత. నీ ఆశీర్వచనము, కృపా కటాక్షముల వలన ఈ గద్యరచన రస నిశ్చందిగా సాగిపోవాలని నిన్ను ప్రార్థిస్తున్నాను. నేను అజ్ఞానుడను, మందబుద్ధిని. నాలో కవితాశక్తి ఏమాత్రమూ లేదు. కానీ నీ కృప కలిగినచో నా ఈ కార్యము సఫలము అవగలదు. ఇక బ్రహ్మ యొక్క ప్రకృతి అయినట్టియు, కవివరుల ధ్యేయమూర్తి అయినట్టియు, వారిలో కవితాస్ఫూర్తిని కలిగించునట్టియు సరస్వతీదేవికి, బ్రహ్మకుమారి శారదాదేవికి సాష్టాంగ ప్రణామము చేస్తున్నాను. నేను నీ బిడ్డలాంటి వాడిని. నా గౌరవ మర్యాదలు కాపాడటం నీ చేతిలోనే ఉంది. నీ కృపాకటాక్షము వలన కుంటి, గ్రుడ్డి పర్వతాలు కూడా ఎక్కేస్తారు. మూగవాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అటువంటి నీ అవ్యాజమైన మహిమకు నా వలన ఎట్టి కళంకం రాకూడదు. అందువలన ఈ గ్రంథరచన చేయటానికి ఈ దాసగణునికి సాయపడు. ఇంకను ఓ పురాణ పురుష, పండరి పురాధీశ, ఓ పాండురంగా, సచ్చిదానంద రమేశ, దీనబంధో పాహిమాం. నీవు జగదాధారుడవు, చరాచర వ్యాప్తుడవు, కర్త ధర్మ నీవే. ఇంతేలా సర్వము నీవే. జగమునకు జనమునకు జనార్దనుడవు. నీ ఒక్కడవే పరిపూర్ణుడవు, సగుణ నిర్గుణ రూప అభిన్నుడవు. అట్టి నీ అగాధ మహిమను పెద్దలే తెలియగలేదు. ఇక ఈ దాసగణుడు ఎంతటివాడు? కానీ రాముని కృపావిశేషమున కపిగణములు, కృష్ణ కృపారసమున గోపబాలురు బలవంతులు అవలేదా? అట్టి నీ కృపావిశేషములను పొందటానికి ధన సంపదలతో పని ఏమున్నది? అనన్య భక్తి ప్రపత్తులే నీ కృపావిశేషమును పొందుటకు చాలు కదా అని యోగులు, మహాత్ములు విశదపరిచారు కదా. అదే నమ్మకంతో నేను నీ శరణుజొచ్చాను. ఓ రమావర, నాపై కొంత నీ కృపారసమును వెదజల్లుము. నీ గడప తొక్కిన వాడికి ఏమీ ఇవ్వకుండా ఒట్టి చేతులతో వెనక్కి పంపవు. ఓ పండరిరాయ, నాపై దయతో ఈ యోగి పుంగవుని చరిత్రను రచించుటలో సాయపడి నిర్విఘ్నంగా పూర్తి చేయించు. హే భవభయాంతక భవానీశ్వర, శ్రీకంఠ, గంగాధర, ఓంకార రూప, త్ర్యంబకేశ్వర, నీ అభయహస్తాన్ని నా మస్తకముపై నుంచి నన్ను ఆశీర్వదించు. నీ అభయప్రదానం వలన కాలుని భయం కూడా కలుగదు కదా. పరశువేది స్పర్శ వలన లోహము కూడా బంగారమవుతుంది కదా. నీ కృపయే ఒక పరుసవేది కదా. నేనే ఇక ఆ లోహమునవుదును కదా. కాబట్టి నా వంటి అబోధ బాలకునిపై ఇంచుక దయజూపవే. నన్ను నీ కృపాపాత్రుణ్ణి చేయక వెనుకకు పంపకు. సర్వశక్తిమంతుడవు నీవే అగుట వలన నన్ను కృపజూచుటేమంత కష్టమైన పని కాదు. కాబట్టి ఈ గ్రంథరచన సుగమమవటానికి, పరిపూర్ణమవటానికి నాకు సాయపడుము. కోల్హాపుర వాసిని జగన్మాత జగదంబ నా కులదేవత కావున నా ఈ చేపట్టిన కార్యము సఫలమవటానికై ఆమె చరణారవిందాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. శ్రీ దుర్గా, ఓ భవానీ, ఓ అపర్ణ, ఓ అంబా, ఓ మృడాని, మీరందరూ ఈ దాసగణుని ఆశీర్వదించండి. ఇక ఈ గజానన చరిత్రను గానం చేయటానికి తగిన స్ఫూర్తి నిమ్మని త్రిమూర్తి స్వరూపుడైన ఆ దత్తాత్రేయునకు నమస్కరిస్తున్నాను. శాండిల్యాది ఋషీశ్వరులకును, వశిష్ఠ గౌతమ పరాశరులకును, జ్ఞాన సూర్యుడాది శంకరులకును వందనము చేయుచున్నాను. ఇక ఈ దాసగణునిచే ఈ చరిత్ర వ్రాయించటానికై యోగి పురుషులను, మహాత్ములను సవినయంగా ప్రార్థిస్తున్నాను. గహనీనాథులు, నివృత్తినాథులు, జ్ఞానేశ్వరులు, తుకారాము వీరందరూ భవబంధనాన్ని ఛేదించి ముక్తిని ప్రసాదింపచేసేవారు. శ్రీ సమర్థ రామదాసులకు కూడా నా నమస్సులు.
ఓ షిరిడీ సాయిబాబా, పుణ్య పురుషుడైన వామన శాస్త్రి, ఈ దాసగణునకు అభయమీయండి. మీ పెద్దలందరి ఆశీర్వచనం వల్లనే నా ఈ కార్యము సఫలమవుతుంది. ఈ దాసగణుడు మీ చిన్ని పాపడు. నా నుండి ముఖం త్రిప్పుకోకండి. అసలైన మమకారమే బిడ్డలో మాటలు పలికిస్తుంది. మీకు నాకు గల ఈ సంబంధం తల్లి బిడ్డల బాంధవ్యం వంటిది. కలం అక్షరాలెన్నో వ్రాస్తుంది, కానీ కావ్యాలు వ్రాయలేదు కదా. కావ్యాలు వ్రాయటానికొక సూత్రధారుడు కావాలి. అందుచేత ఓ ఋషి పుంగవులారా, ఓ మహాత్ములారా, మీరంతా నా కళానికి సూత్రధారులు కండి అని ఈ దాసగనుడు వేడుకుంటున్నాడు. ఓ శ్రోతలారా, జాగరూకులై స్థిర మనస్సు కలవారై ఈ యోగి పుంగవుని కథ నాలకించి మీ జీవితాలు ధన్యం చేసుకోండి. భూలోకంలో భ్రమించే ఈ యోగి పుంగవులు సాక్షాత్తు పరమేశ్వరుని స్వరూపాలు, వైరాగ్య సాగరులు. ఈ నశ్వర ప్రపంచం నుండి కాపాడి ముక్తిని ప్రసాదింపచేసే మహాత్ములు. ఈ మహాత్ముల పాదధూళిని స్వీకరించిన వారి శరణుజొచ్చిన శరణాగతుని జీవితం ధన్యమవుతుంది. అట్టి ఈ మహాత్ముని చరిత్రను ఏకాగ్ర చిత్తులై ఆలకించండి. ఇట్టి మహాత్ములెవ్వరూ నేటి వరకు ఎవ్వరినీ మోసగించలేదు. ఈ మహాత్ములు పారమార్థిక మార్గంలో పయనించే నిజమైన సాధకులకు సరి అయిన మార్గదర్శనం చేస్తారు. అట్టి మార్గదర్శనం లభించిన సాధకుని మానవ జీవితం ధన్యమవుతుంది. ఎవరైతే యోగులు మహాత్ములపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారో వారికి రుక్మిణీ వల్లభుడు ఎప్పుడూ రుణపడే ఉంటాడు. అందుచేత ఓ శ్రోతలారా, సావధానులై ఈ గజానన చరిత్రను ఆలకించండి. ఈ పుణ్య భారతావనిలో ఎందరో మహాత్ములు జన్మించారు. ఇట్టి అదృష్టం మరే దేశానికి కలగలేదేమో. అందుచేతనే ఒకప్పుడు ఈ భారతదేశంలో బంగారం పండేదట. దీనికి కారణం అనాది కాలంగా ఎందరో మహానుభావుల చరణారవిందాలు ఈ భూమిని పావనం చేయటము కావచ్చు. నారదుడు, ధ్రువుడు, కయాధు కుమారుడు, ఉద్ధవుడు, కుచేలుడు, సుభద్రావరుడు, మహాబలి, అంజనీ కుమారుడు, అజాతశత్రువు, ధర్మరాజాదులు సాధకులకు కల్పతరువు. ఆధ్యాత్మిక విద్యలో మేరువును బోలిన ఆ జగద్గురు శంకరాచార్యులు మొదలైన వారి పుణ్యభూమిపై జన్మించటమే. మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, రామానుజాచార్యులు మొదలైన ఆచార్యులెందరో ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ భారతావని యొక్క గౌరవాన్ని ఇనుమడింపచేశారు. నరసీ మెహతా, తులసీదాసు, కబీర్, కమాల్, సూరదాసు, గౌరంగ ప్రభు మొదలైన వారు ఈ పవిత్ర భారతంలో జన్మించి చేసి చూపించిన లీలలను ఎవరైనా ఎంతని వర్ణించగలరు. రాజకన్య అయిన మీరాబాయి యొక్క ప్రభుభక్తిని వర్ణించటం సాధారణ మానవునికి అశక్యం. శేషశాయి అయిన విష్ణు భగవానుడు ఆమెకిచ్చిన విషాన్ని త్రాగి ఆమెను రక్షించాడు. గోరఖ్నాథులు, మత్స్యేంద్రనాథులు, జలంధరనాథ యోగీశ్వరులు ఎంతో మహత్తు కలిగిన వారు. వీరు కావించిన మానవలీలలు నవనాథ భక్తిసారమనే గ్రంథంలో వర్ణించబడినాయి. దుర్గమమైన సాధన మార్గాన్ని వదిలి కేవలం భగవద్భక్తినే సాధన చేసి భగవత్ప్రాప్తి పొందిన వారిలో నామదేవులు, నరహరి, కంసాలి, జనాబాయి, కాన్హోపాత్ర, సతీ సక్కుబాయి, చోగామాలవాడు, సావతామాలి, కూర్మదాసు, దామజీ పంతు మొదలైన వారు ప్రముఖులు. దామోజీ పంత్ కోసం భగవంతుడు మానవాడై బీదర్ రాజాస్థానానికి పోయి అతడివ్వవలసిన పైకం చెల్లించి రక్షించాడు. ముకుందరాజు, జనార్దనుడు, బోధలుడు, నిపట నిరంజనుడు మొదలైన మహాత్ముల చరిత్రలను మహిపతిజీ గానం చేయని చేశారు. వీరిని గురించి ఇంకా తెలియటానికి భక్తి విజయము, భక్తిమాల అనే గ్రంథాలు చదవండి. తరువాత యోగులైన వారిని గూర్చి నేను 3 గ్రంథాల్లో సంక్షిప్తం చేశాను. పైన పేర్కొన్న వారి కోవకు చెందిన వారే ఈ గజానన మహారాజులును. వీరి ప్రభావం ప్రజలపైన ఎప్పుడూ ఉంటూనే వచ్చింది. నా సుకృతం వలన గజానన చరిత్రను గానం చేసే అదృష్టం నాకు కలిగింది. వారి తొలి దర్శన భాగ్యం నాకు ఆకోట్ గ్రామంలో లభించింది. దారానికి ముందు మణులనెక్కించి చివరగా మేరుమణిని కూర్చినట్లుగా ఈ చరిత్ర గానం చేయటంలో నా స్థితి ఏర్పడింది. విదర్భ దేశంలోని వరహాడ ప్రాంతంలో ఖామ్గామ్
తహసీలులో షేగామ్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చిన్నదైనప్పటికీ ఒక విశిష్టమైన వ్యక్తి ఉండటం వలన దాని పేరు ప్రఖ్యాతులు నలుదిశలా వ్యాపించినాయి. ఆ షేగావ్ అనే సరోవరంలో గజానన రూపమైన కమలం వికసించి దాని సౌరభం నలుదిశలా వ్యాపించింది. ఆ గజాననుల లీలలు నా స్వల్ప బుద్ధితో చెప్పదలిచాను. అట్టి గజాననుల పాద పద్మములయందు భక్తి శ్రద్ధలుంచి ఈ చరిత్రను వినండి, మీరు ఉద్ధరింపబడుతారు. గజాననుల చరిత్ర మేఘము వంటిదైతే శ్రోతలు నెమళ్ళు కావాలి. చరిత్ర రూపమైన మేఘం వర్షించినట్లయితే శ్రోతృ రూపులైన నెమళ్ళు ఆనందంతో పులకించి గంతులు వేస్తాయి, నాట్యం చేస్తాయి. షేగావ్ నివాసులెంత అదృష్టవంతులో, అందుకే వారికి గజాననులు లభించారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆ స్థలం మహాత్ముల పాదధూళి చేత పవిత్రింప చేయబడదు అని అంటారు. భగవంతుని కంటే కూడా భక్తుడే శ్రేష్ఠుడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కార్తీక మాసంలో పండరిపురానికి రామచంద్ర పాటిల్ వచ్చి గజాననుల చరిత్ర వ్రాయమని కోరాడు. గజాననుల చరిత్రను గానం చేయాలనే కోరిక నాకెన్నాళ్లుగానో ఉంది. కానీ ఎవరి చరిత్రను వ్రాయదలిచామో వారి సహవాసం నితాంతము ఉండాలి. కానీ నా దుర్భాగ్యవశాన అది నాకు లభించలేదు. అయినా సదవకాశం కలిగినప్పుడు భగవత్కృప ఏదో విధంగా లభిస్తుంది. ఇప్పుడు గజానన మహారాజులు రామచంద్ర పాటిల్ని నా దగ్గరకు పంపి నా కోరికను నెరవేర్చారు. గజాననులు వర్తమానంలోని మహాత్ములలో చూడామణి వంటివారు. మహారాజులు ఎక్కడ జన్మించారు, వారెక్కడ నుండి వచ్చారు, వారే జాతివారు, వీటిని గురించి ఎవరికీ తెలియదు. నిజానికి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి? బ్రహ్మనెవరైనా ఈనాటి వరకు తెలుసుకోగలిగారా? అసలు సిసలైన రత్నం దొరికినప్పుడు అన్నీ బరచి దాని కాంతిపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. గజాననుల విషయంలో కూడా సరిగ్గా అదే అయింది. వారెవరు, ఎక్కడ నుంచి వచ్చారు అనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.